ఫేస్‌బుక్‌లో ఎవరో ఉంటారు. మగోళ్ళు ఉంటారండి. వాళ్ళు ఫ్రెండ్స్‌ని గాని, ఇలా తెలిసినోళ్ళు గాని ఆట పట్టిద్దామని ఆడపిల్లలాగా అకౌంట్ ఓపెన్ చేసి, హాయ్ అని మెసేజ్ పెట్టి, ఎలా ఉన్నారు మెసేజ్ పెట్టి, ఈ ఫోటో మీకు బావుందని మెసేజ్ పెట్టి, రోజు ఆ మెసేజ్ వచ్చేసరికి ఈడు మగోడని తెలీదు పోనీ వదిలేయి. ఆరా కూడా తీయడు గాని, ఆ మెసేజ్‌లోకి పిచ్చయిపోతాడు తెలుసా? ఆ! పోనీ ఫోటో పంపంటే వీడు ఏదో ఎవరిదో ఒక అమ్మాయిది ఫోటో పంపిస్తాడు. ఇలా చాలా ప్రాంక్స్ ఉన్నాయి. మీకు విషయం తెలుసో తెలీదో. ఫేస్‌బుక్‌లో లోకంలో 800 కంటే కోట్ల జనాభా ఉంది ప్రస్తుతానికి. ఆ! కానీ ఫేస్‌బుక్ అకౌంట్ ఎంత ఉందంటాడు. నిజంగా. ప్రపంచ జనాభాని మించి అకౌంట్స్ ఉన్నాయి ఫేస్‌బుక్‌లో. అంటే దాని అర్థం ఏంటంటే హాల్ఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫేక్ యాక్చువల్లీ. ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టా గాని అర్థమవుతుందండి. ఆడపిల్లగా కొంతమంది నటించడం, మగోడిలాగా కొంతమంది నటించడం, ఫ్రెండ్సే మధ్యలోనే ఆట పట్టిద్దామని. ఈ ఈ ఈ ఈ ప్రాంక్ మెసేజ్‌లకి ఎంత పిచ్చయిపోతారంటే లాస్ట్‌కి అది నిజంగా ఒక అమ్మాయి కాదు, ఎవడో ఫ్రెండ్ ఆట పట్టించాడంటే ఈడు చచ్చిపోతాడు ఎళ్ళిపోయి. అంత ఎమోషనల్లీ అటాచ్ అయిపోతారు కొంతమంది. తాను ప్రేమించింది ఒక ఫేక్ ఐడీనని తెలిసినా, అయ్యో! అది నిజం కాకపోయిందే, ఈ ఈ మెసేజ్‌లన్నీ నిజం కాదా అని హార్ట్ బ్రేక్ అయిపోతారు. బ్రోకెన్. ప్రాంక్స్‌కి చచ్చిపోతున్నారు చాలామంది. అందుకే ఇదిగో స్పిరిట్ అంటున్నాను నేను. దైవ ప్రేమ అనేదేంటి? ఖచ్చితంగా స్పిరిటే. అదే పరిశుద్ధాత్మ.